ఈ వీకెండ్ ఫుల్‌గా చిల్ అవుదామని ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో, రిసార్ట్‌లో ఏం చేశామో అన్నీ చెప్తాను. కాదు చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే రూమ్ నుంచి స్టార్టింగ్ అతిక్ రెస్టారెంట్‌కి వెళ్ళిపోయాం. ఇక్కడ వెజ్ మీల్స్ చాలా బాగుంటుంది. ఈ రెస్టారెంట్ వచ్చేసి బెంగుళూరు మెజెస్టిక్ బస్ స్టాండ్ టెర్మినల్ 1 అపోజిట్ స్ట్రీట్‌లో ఉంటుంది. మా వాళ్ళు ఆల్రెడీ చిల్ మూడ్‌కొచ్చేసారు. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే బావుంటుంది. వెజ్ మీల్స్‌లో అయితే రైస్‌తో పాటు కర్రీస్ అండ్ పాపడ్ గూడా అన్‌లిమిటెడ్‌గా ఇచ్చారు. అందరూ వెజ్ తీసుకుంటే వీడొక్కడే నాన్ వెజ్ తీసుకున్నాడు. లంచ్ అయిపోయాక ఇంక డైరెక్ట్‌గా మెట్రో స్టేషన్‌కి వెళ్ళిపోయాం. మెజెస్టిక్ టు కెంగేరి మెట్రో ఎక్కాము. మా వాడైతే మెట్రో నుంచి వ్యూని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ గ్యాప్‌లో ఒక పిక్ తీశారు సిక్ అని. కెంగేరిలో మెట్రో దిగి రామ్‌నగర్‌కి బస్ ఎక్కాం. అండ్ రామ్‌నగర్ నుంచి రిసార్ట్‌కి ఆటోలో స్టార్ట్ అయిపోయాము. మనకి రామ్‌నగర్ నుంచి రిసార్ట్‌కి బసెస్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. మేమైతే త్వరగా ఎళ్ళాలని చెప్పేసి ఆటో ప్రిఫర్ చేశాము. మా వాడికి బోర్ కొట్టి వాళ్ళలోని సింగింగ్ టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చాడు. మేమైతే బాగా ఎంజాయ్ చేసాం సింగింగ్‌ని. మీరు కూడా ఎంజాయ్ చేయండి. The bus of the silence, you know you gotta stick by me. You necessary text to reply me. I don't want friends to fight it. We got no time, that's why ఆ గూగుల్ మ్యాప్స్ ఏం రూట్ చూపించిందో గానీ, మా ఆటో డ్రైవర్ మాత్రం సందుల్లో, గొంతుల్లోంచి తీసుకుపోయాడు మమ్మల్ని. దారిలో మా ఫ్రెండ్స్ కనపడితే అలా హాయ్ చెప్పాము. Well, hello, beautiful. అబ్బా! ఫైనల్లీ రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాం. మా వాడు స్టార్టింగ్‌లో ఆపకుండా పార్కింగ్ ఏరియాకి తీసుకెళ్ళిపోయాడు డైరెక్ట్. లగేజ్ తీసుకొని ఇంక డైరెక్ట్‌గా రిసెప్షన్ దగ్గరికైతే వెళ్ళిపోయాం. రిసెప్షన్ అయితే లోపల ఇలా ఉంది. రిసార్ట్ బాయ్ అయితే మాకు ప్రికాషన్స్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే ప్రాపర్టీస్‌కి ఏమైనా డ్యామేజ్ అయితే ఎంత అమౌంట్ కట్టాలి, ఇవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసాడు. దాని తర్వాత మా గ్యాంగ్ లీడర్‌తో ఒక సంతకం అయితే పెట్టించుకున్నాడు. బాగా చూడండి. ఈ బ్యాండ్ ఉంటేనే అన్నిటికి యాక్సెస్ ఉంటుంది రిసార్ట్‌లో. సో, ఇదైతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. దీని తర్వాత ఇక్కడ బోర్డ్ పెట్టారు. ఏ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయని. మా వాళ్ళైతే పిచ్చ ఊపులో ఉన్నారు ఆల్రెడీ. యాక్చువల్‌గా మేమైతే రూమ్స్ కోసం అయితే అడిగాము. మాకైతే రూమ్స్ దొరకలేదు వీకెండ్ కాబట్టి. సో, టెంట్సే దొరికాయి. రిసార్ట్ ఎంప్లాయీనైతే అడిగాము టెంట్స్ అరేంజ్ చేయమని.
టెంట్స్ అరేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుందన్నాడు. మాకైతే అక్కడ రైన్ టెంట్స్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఒక 30 మినిట్సే ఉంది. లాస్ట్‌కి తీసుకొచ్చి కోళ్ల ఫార్మ్‌లో ఒక టెంట్ అయితే ఇచ్చాడు మాకు. లగేజ్ అంతా పెట్టుకొని వెళ్లి మీరు ఎంజాయ్ చేయమని. దాని తర్వాత మళ్ళా అరేంజ్ చేస్తా అని చెప్పాడు. మేమైతే లగేజ్ ఆ టెంట్‌లో పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకొని రైన్ డాన్స్ దగ్గరికైతే వెళ్ళిపోయాము. సో, ఇదొచ్చేసి రైన్ డాన్స్. రైన్ డాన్స్‌లోకి వెళ్ళే ముందు మేము రెస్టారెంట్ దగ్గరికైతే వెళ్ళాము. ఒక లాకర్ తీసుకొని దాంట్లోనే మొబైల్స్ అన్ని పెట్టేద్దాం అనుకున్నాం సేఫ్టీ కోసం. రెస్టారెంట్ దగ్గరికెళ్ళిపోయి లాకర్ తీసుకొని మొబైల్స్ అన్ని దాంట్లో పెట్టేసి రైన్ డాన్స్ దగ్గరికెళ్ళిపోయాము. ఇదొచ్చేసి మా డైనింగ్ హాల్. ఫుడ్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. రైన్ డాన్స్ అయిపోయిన తర్వాత ఇంక డైరెక్ట్‌గా స్విమ్మింగ్ పూల్‌కెళ్ళిపోయి మంచిగా చిల్ అయిపోయాము. ఇవొచ్చేసి రూమ్స్. రూమ్ మెయింటైన్ చేసేది చాలా బాగుంది. రూమ్ తీసుకున్న వాళ్ళకి అన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి సెపరేట్‌గా ఉంటుంది రూమ్స్‌కి, టెంట్స్‌కి. మధ్యలో మా ఫ్రెండ్‌ని ఒకడొచ్చి హగ్ చేసుకొని ఐ మిస్ యూ రా 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 అంటున్నాడు. రిసార్ట్ వాళ్ళే సోప్స్ అండ్ షాంపూస్ ప్రొవైడ్ చేశారు. ఫుల్‌గా ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఈ చీమలు ఎళ్ళబోతున్నాయి అలా వరుసగా ఎళ్ళిపోయి క్యాంప్ ఫైర్‌లోకెళ్ళి చేరుకున్నాము. క్యాంప్ ఫైర్‌లో మేము చేసిన రచ్చ అంతా ఒక సెపరేట్ వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను నెక్స్ట్. సో, ఇప్పటికైతే ఒక శాంపుల్ చూపిస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి. క్యాంప్ ఫైర్‌లో అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఎగిరి దాని తర్వాత డిన్నర్ చేసేసి ఇంగా మా టెంట్స్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాము. సో, ఇప్పుడు మీకు నైట్ వ్యూ చూపిస్తాను. రిసార్ట్‌లో ఎలా ఉందా అనేది. మా టెంట్ల దగ్గరికైతే వచ్చేసాము. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాం. సో, ఇంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.